ఈరోజు కండిషన్ చెక్ చేస్తుంది. ఇది లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు కంట్రోల్ ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ ది లూప్ వస్తుంది. సో 1 less than equal 20 కండిషన్ 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 వన్స్ అగైన్ 2 less than or equal to 20 ఎస్ కండిషన్ ట్రూ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 less than 4 2 greater than 4 కండిషన్ 2 ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. సో 3 less than or equal to 20 ఎస్ కండిషన్ ట్రూ. సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 3 greater than 4 కండిషన్ 2 ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. 4 less than or equal to 20 ఎస్ కండిషన్ ట్రూ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 4 greater than 4 కండిషన్ 2 ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 5 ఐ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. 5 less than or equal to 20 ఎస్ కండిషన్ ట్రూ. సో 5 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ 5 greater than 4 కండిషన్ 2 ఫాల్సా 5 greater than 4 కండిషన్ 2 ఫాల్సా ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అంటే బ్రేక్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూడండి ఈ బ్రేక్ అనేది ఏ లూప్ లో ఉంది ఈ లూప్ లో ఉంది కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ఐలో వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 5 + 10 సో 15 ఇక్కడ రీప్లేస్ అయ్యి ఆ 15 అనేది పర్సెంటేజ్ డీలోకి వస్తుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ 1 2 3 4 5 15 ఇస్ ద అవుట్పుట్. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి Alt F9 ఎస్ కంట్రోల్ F9 Alt F5 సో 1 2 3 4 5 15 ఇక్కడ /n అని ఇస్తున్నాను ఎవ్రీ టైం న్యూ లైన్కి రావడానికి /n ఇక్కడ కూడా /n అని Alt F9 ఎస్ కంట్రోల్ F